చాలామంది ఆడపిల్లలు అనుకుంటారు, గొప్ప ఇంట్లోకి వెళ్ళిపోతే చాలు నా జీవితం సెటిల్ అయిపోయినట్టే. నువ్వు ఒక గొప్ప పురుషునికి భార్యగా వెళ్తే సరిపోతుందని అనుకోవద్దమ్మా. ఈ మధ్యకాలంలో ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసింది. ఆ అమ్మాయి తన జీవితాన్ని షేర్ చేసుకుంటా కొన్ని విషయాలు చెప్తే చాలా బాధ అనిపించింది. ఏంటంటే, నాకు ఒక అన్న ఉన్నాడక్క, నేను నా వివాహం మరి ఒక రిచ్ పర్సన్తో చేశారు, మా క్యాస్ట్లోనే చేశారు, చాలా రిచ్ పర్సన్, ఒక్కడే కొడుకు. అయితే వివాహం అయిన నెల రోజుల్లోనే నాకు డివోర్స్ అయిపోయింది. అండ్ అన్ఫార్చునేట్లీ మై బ్రదర్ ఇస్ అ మెడికల్ డాక్టర్, హిజ్ వైఫ్ ఇస్ ఆల్సో అ డాక్టర్. వాళ్ళ మ్యారేజ్ కూడా డివోర్స్ ప్రస్తుతానికి ప్రాసెస్లో ఉందక్క. మీరు హైదరాబాద్లో మా ఇంటికి వస్తే మా ఇంట్లో కేవలం ఆడి కార్స్, BMW కార్సే కనబడతాయి అక్క. వి ఆర్ ద రిచెస్ట్ పీపుల్. డబ్బుల విషయంలో మాకు ఎలాంటి కొరత లేదు, కానీ మా తల్లిదండ్రులు వివాహాల విషయాల్లో మాత్రం పైన విషయాలనే చూడగలిగారు అక్క. డబ్బులున్న వాళ్ళ ఇంటికి మా అమ్మాయి వెళ్తే చాలు, లేకపోతే మాలాగా గొప్పవారి ఇంటికి వెళ్తే చాలు, వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోతుంది అనుకున్నారు. కానీ మా ఇద్దరి జీవితాలు చాలా లాస్లో ఉన్నాం. మేమిద్దరం వీఆర్ యాక్చువల్లీ బ్రోకెన్. మా జీవితంలో మా వివాహ బంధాలు తెగిపోయాయి, చాలా నష్టపోయామక్క. మా కోసం ప్రార్థన చేయండి అని ఆ చెల్లెమ్మ ఫోన్ చేసి ఏడుస్తూ ఉన్నప్పుడు చాలా బాధ అనిపించింది. తప్పు చేసి రిగ్రెట్ అవ్వడం కంటే నీ వివాహం జరగకముందే దేవుని సన్నిధిలో నేను అంటాను, ప్రతిదినం అవకాశం ఉంటే ప్రార్థన చేయి. దేవా, ఒక మంచి దైవికమైన లైఫ్ పార్ట్నర్ నాకు అనుగ్రహించు.